గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చినిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోనా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్ గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెండేలా పే చేస్తాం. రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా ఒక మనిషికి. ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది. అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సినవి అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు. అది ఇవ్వడానికి లేదు, ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడో ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద కాందాన్ ఉంది, నాకు పెద్ద కాందాన్ ఉంది, చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా? మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూడలే, కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే మా ఇంట్లో, మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లని కూడా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్. నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే, ఏదో సిచ్యుయేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యుయేషన్లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్. నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కాలే. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా, కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. సచ్ అన్ ఇన్నోసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్, ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా, కంప్లీట్గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం, ఫైనాన్షియల్గా మొత్తం పోయింది. మా ఆయనకు వచ్చిందంతా పోతుంది, ఎవ్వరు రావట్లేరు, తినడానికి తిండి లేదు. ఏం లైఫ్ ఇది, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి, సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి, నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు, అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము, పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని, టైం పాస్. టిక్టాక్ నుంచి చాలా ఫేమస్ నేను. బేసిక్ ఎవరు గుర్తుపట్టరులే, అక్కడ లావుగా బాగా చెబ్బిగా ఉన్నాను. అయితే టిక్టాక్ వీడియో స్టార్ట్ చేసా. దాని తర్వాత టిక్టాక్ పోయింది. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా.
ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా అని నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని, కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో, అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 వీక్ నుంచి కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి, మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను, శారీస్ వాళ్ళు జడ. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ గా. అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. మీ 10 మిలియన్లో నాకు తెలిసి ఒక 9 మిలియన్ అబ్బాయిలు చూసుంటారు, అందులో నేను ఒకటి. శివ సో అలా. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ కూడా. అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు, వైరల్ అయిపోయారు. మీ హస్బెండ్, మీ అమ్మగారు, మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక? వైరల్ అవ్వకముందు ఏం జరిగిందో చెప్తాను శివ. వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్, మా పాప షీఈస్ మై డాటర్. అవ్వకముందు మా అమ్మ, మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు, చదివే, టెట్ రాయి, జాబ్ వస్తుంది, అక్క వాళ్ళ ఇద్దరికి వచ్చేసింది, నీకు రావాలి, నీకు వస్తుంది. అది మా అమ్మ గోల్. 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలా, ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటుంది. అమ్మ బాగా ఇవే చదువు అంటే పిచ్చి. సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే. అంటే రుద్దడం, ఊరికి చదువు, ట్యూషను, రావాలి తినాలి పడుకోవాలి ఇంతే. సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషరు, ఏమని ఎగ్జామ్స్ రాయి, చదువు. వైరల్ అయ్యాక సర్లే ఏదన్నా చెయ్యి, ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బద్ధకమన్న పోయిద్ది, నీ ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికే కూర్చోకుండా. సో అక్కడ వరకు వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఇంకా ఆబ్వియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవసరమా, ఎందుకు, ఏం చేయడానికి, బుద్ధిగా చదువుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న, అంత కష్టపడి దేనికోసం.